దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలకు ప్రత్యేక వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ నష్టంలో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకోసము నేను ఇప్పుడు ప్రార్థన చేయనున్నాను. మీకు హార్ట్లో పెయిన్ ఉందా? మీ హస్తాన్ని మీ గుండె మీద ఉంచుకోండి. అలాగే కిడ్నీలు బాధ, మీ హస్తాన్ని ఉంచండి. లివర్ బాధ, మీ హస్తాన్ని ఉంచండి. కడుపులో బాధ, మీ హస్తాన్ని ఉంచండి. కాళ్ళు నిప్పుల, మీ హస్తాన్ని ఉంచండి. లేక ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, మీ హస్తాన్ని ఊపిరితిత్తుల దగ్గర పెట్టుకోండి. అదే విధముగా మీకు నిలువెల్లా శరీరం అంతా బాధగా ఉన్నదా? మీ హస్తాన్ని మీ నెత్తి మీద పెట్టుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయనన్నా. జీవము గలటువంటి దేవుడు గొప్పవాడు. నీ పక్షమున ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధముగా కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారా? లేక జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది లేక బాధపడుతున్నారా? అదేవిధముగా సంతానం లేక బాధపడుతున్నారా? బాధపడవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. యేసయ్య గొప్పవాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకోసం నేను ఇప్పుడే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే ఎట్టి బలహీనతలో ఉన్నారో, ఆ బలహీనత ఎక్కడైతే ఉన్నదో అక్కడ మీ హస్తాన్ని ఉంచుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు గొప్ప విడుదల, గొప్ప విమోచన మీకేపోతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతమైన దేవా, నీకు వందనాలు. ఈ సమయం అందు ప్రియకుమారుడు, మా లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రభువా మీ ముందుకు వచ్చి, అయ్యా తండ్రి, మీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా అయ్యా తండ్రి, ఎవరైతే ఎట్టి బలహీనతలో ఉన్నారో వారి నిమిత్తం నేను ప్రార్థించుచున్నాను. ఆల్మైటీ గాడ్ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా నీకు వందనాలు. ఆ బిడ్డలు మీరు ముట్టండి, తాకండి ప్రభువా, మీ రక్తంలో శుద్ధీకరించండి. ఎవరైతే ప్రభువా గుండె బలహీనతతో ఉన్నారో యేసు నామములో అట్టి గుండె బలహీనత తీసివేయండి ప్రభువా. ఎవరైతే ప్రభువా అయ్యా తండ్రి ఊపిరితిత్తుల సమస్యలతో అయ్యా బాధపడుతున్నారో యేసు క్రీస్తు నామములో ఆ ఊపిరితిత్తుల సమస్యను తీసివేయండి. ఎవరైతే కిడ్నీలు బాధతో అయ్యా తండ్రి బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే ఆ బాధను తీసివేయండి ప్రభువా. అయ్యా తండ్రి, కడుపులో ఏ విధమైనటువంటి బాధతో వారు అయ్యా ఇబ్బంది పడుతున్నారు, యేసు నామములో ఇప్పుడే మీరు ముట్టమని అడుగుతున్నారు ప్రభా, మీరు తాకమని అడుగుతున్నారు ప్రభా. రీఖాలాక బాబా కషందురిలాక బాబా. అయ్యా తండ్రి, అయ్యా ఏటి బలహీనతలో నీ బిడ్డలైతే ఉన్నారు, ఆటి బలహీనత తీసివేయండి ప్రభా. ఇప్పుడే మీరు ముట్టండి, తాకండి ప్రభా. యేసు నామములో క్యాన్సర్ వ్యాధి పోవును గాక, యేసు నామములో ఎయిడ్స్ వ్యాధి పోవును గాక, యేసు నామములో ప్రతి విధమైన బలహీనతలు తొలగిపోవును గాక, యేసు రక్తములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే నీ బిడ్డ మీరు ముట్టండి, తాకండి ప్రభా. మీ రక్తంలో శుద్ధీకరించండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తాను. మహోన్నతమైనటువంటి దేవుడు అవుతాండి, స్వస్థపరిచే దేవుడు ప్రభా, విమోచన కలగజేసే దేవుడు అవుతాండి. నీ బిడ్డల పక్షమున మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి బిడ్డ మీరు ముట్టమని అడుగుతున్నాం ప్రభా. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో యేసు నామములో వారి యొక్క గర్భాలను మీరు ముట్టమని అడుగుతున్నాం ప్రభా. వారి గర్భాలను మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభా. యేసు నామములో అయ్యా తండ్రి స్వస్థత కలిగించమని అడుగుతున్నాం ప్రభా. సహాయం దయచేయండి. ఎవరైతే జీవితంలో సంతోషము, సమాధానం, నెమ్మది లేక ప్రభా తండ్రి బాధపడుతున్నారు వారి నిమిత్తము, అలాగే తండ్రి దురాత్మ శక్తుల చేత, అంధకార శక్తుల చేత, చీకటి శక్తుల చేత, చేతబడి శక్తుల చేత, దయ్యపు శక్తుల చేత ఎవరైతే బాధపడుతున్నారో యేసు నామములో వారికి విడుదల కలిగించండి. యేసు నామములో వారికి విడుదల కలిగించండి. యేసు నామములో వారికి విడుదల కలిగించండి. ఇప్పుడు వారు మీరు ముట్టి అయ్యా తండ్రి స్వస్థపరచమని సహాయం దయచేయండి. మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో వారు మీరు ముట్టమని తాకమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైతే మరి ఎట్టి సమస్యలు ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సమస్య దేవుని ఎదుర్కొంచండి. మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మా నెంబరు ఇదిగో స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. దయచేసి ఎవరైనా ప్రార్థన అవసరం కావాలనుకున్నటువంటి వారు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు.
దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇస్తారు. దేవుడు మీ జీవితంలో గొప్ప స్వస్థతని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.